అదే కదా. బెజవాడ వరదల్లో కూడా మీరు అన్నట్టు 30 మంది దాకా మరణించారు అంటే వాళ్ళ విషయంలో లేదంటే వాళ్ళ కుటుంబాలకు సపోర్ట్ చేసే విషయంలో ప్రభుత్వం అయి చేయట్లేదు అంటే ఒక జగన్ గారు అయితే కనిపిస్తున్నారు. ఆయన పాపం ఇంత లోతులో దిగి వెళ్తున్నారు, అడుగుతున్నారు. అంతకుమించి వేరే వాళ్ళు ఎవరు ఎక్కడ కనిపించట్లేదు. చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు, దాదాపు 40 మంది దాకా, ఎవరు బయటికి రావట్లేదు. అంటే బేసిక్ గా ఏంటంటే వరద జరుగుతున్నప్పుడు వెళ్తే ఉపయోగం ఉండదు వీళ్ళు పార్టీ వాళ్ళు. అందుకే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు కనిపించారని మీకు? చంద్రబాబు తప్ప. తర్వాత మంత్రులు వచ్చారు, ప్రభుత్వం ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళకి కూడా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమైపోయారు వాళ్ళంతా బేసిక్ గా? లేదా విజయవాడలో ఉన్నట్టు బోండా అవమానం, లేకపోతే 1 టౌన్ సుజనా చౌదరి ఎక్కడ కనిపించారా? లేదంటే గద్దె రామ్మోహన్ వీళ్ళందరూ బేసిక్ ఏమవుద్దంటే ఈ టైంలో వరదల టైంలో వీళ్ళు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం చేరలేదు, అమ్మల్ని అక్కల్ని తిడతారు. వైసీపీ వాళ్ళు వెళ్ళినా వీళ్ళనైనా తిడతారు, మీరు రాజకీయం చేయడానికి వచ్చారా, ముందు మాకు తిండి ఏర్పాటు చేయండి మాకు ఇయ్యనేసి. అందుకని ఈటెట్లో టాక్టిక్స్ అలా ఏంటంటే ముందు జరగనియాలి, తర్వాతన ఇవన్నీ విమర్శలు ఇవే నడుస్తారు, ఆ తర్వాత బిగిన్ చేస్తారు యాక్టివిటీ. ఇప్పుడు మొన్న గొడ్డవల్లేరుది ఉంది, 2 రోజులు జరగనిచ్చాక అప్పుడు 3వ రోజున వెళ్ళారు. లేదా ముందే వీళ్ళు వెళ్ళారు అనుకోండి, అదిగో వైసీపీని ప్లాన్ చేసి మాట్లాడిచ్చిందని చెప్తారు. ఇప్పుడు కాబట్టి ఏంటంటే ప్రస్తుతం ఓ రకంగా చెప్పాలంటే డిఫెన్స్ లోనే ఉంటది వైసీపీ. ఎందుకు ఉంటది అంటే ఆల్రెడీ యువతలో స్ట్రాంగ్ కాబట్టి మీడియా పరంగా. ఇప్పుడు జగనే మాట్లాడాడు.